అసలు మీకు ఒకవేళ వీసా రివోక్ అయితే మీ ఇండియాలో ఎందుకు అడ్మిట్ చేయరు? జనరల్ గా చాలా మందికి ఉండేటువంటి క్వశ్చన్ ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కదా మనల్ని చెక్ చేయాలి. మనం ఇండియా నుంచి వెళ్తున్నాము వేరే కంట్రీకి. అతను ముంబై ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత అతన్ని ఫ్లైట్ ఎక్కడానికి అలో చేయలేదు. ఎందుకు అంటే నీ వీసా రివోక్ అయిందని చెప్పేసి పంపించేశాడు అనమాట. అతను H1B వీసా హోల్డర్. ఇది స్టోరీ. ఎందుకు రివోక్ అయింది ఏంటంటే ఆ హిందీ బేస్డ్ న్యూస్ ఛానల్ ప్రకారం ఏంటంటే యాక్చువల్ గా అతనికి DUI ఉంది. DUIలో కన్విక్ట్ కాలేదు. సో కానీ DUI అనేది ఉంది. సో కొంతమందికి ఏంటంటే DUI పెట్టినప్పుడు తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇక అట్లా నెక్స్ట్ ఫర్దర్ వన్స్ DUI అనేది మీ మీద పెట్టిన తర్వాత ఫర్దర్ గా ఎలా జరుగుతుంది ఏంటి అనేది కొంతమంది మళ్ళీ వెళ్ళి అంటే హ్యాబిచువల్ డ్రింకర్ కాకుండా ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి తాగడా, హ్యాబిచువల్ డ్రింకరా అంటే రెగ్యులర్ గా తాగి 2-3 సార్లు దొరికారా. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో మీరు ఎప్పుడో ఒకసారి జనరల్ గా DUI కేసులో దొరికితే ఏంటంటే ఆ తర్వాత మిమ్మల్ని జనరల్ గా ఈ క్లినిక్ పంపించేసి డాక్టర్ తో చెక్ చేయించుకోమంటాము సైకలాజికల్ గా. ఇలాంటి అన్ని రూల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఇంకా మేము తాగి డ్రైవ్ చేయము అనేటువంటి మెంటాలిటీని మీరు అడాప్ట్ చేసుకునే వరకు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నమెంట్ తో టచ్ లో ఉండాలి, కోర్టుకి వెళ్ళినప్పుడు చెప్పాలి. ఈ అన్ని రూల్స్ అన్ని ఉంటాయి. అయితే ఇతను ఇదే DUI కేసు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి కేసు ఇది. దీన్ని డిస్మిస్ చేశారు. అయినా కానీ ఇండియా వెళ్ళాడు, వచ్చాడు. ఇంతకు ముందు జూన్లోనో ఎప్పుడో వెళ్ళొచ్చాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఆపేశారు. మరి అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇంకా DUI గురించి DWI గురించి మనం మాట్లాడుకుని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆబ్వియస్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే మీకు DUI కానీ DWI కానీ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ బయోమెట్రిక్స్ కనుక మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ లో కనుక ఇచ్చింటే ఆబ్వియస్లీ మీ వీసాలు ప్రస్తుతానికి అది స్టెమ్మా లేకపోతే OPTఆ H4ఆ H1ఆ మీరు US లో ఉన్నారా ఇండియాలో ఉన్నారా సంబంధం లేకుండా స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీసాస్ రివోక్ చేస్తున్నారు. ఇదైతే ట్రూ.